బాగా అర్థం చేసుకోండి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. ఈ భూమి మీద మనం కాలు మోపామంటే సాధారణంగా సామాన్యంగా కాలు మోపల ఆయన ప్రణాళికలో భాగంగా వచ్చాం ఇక్కడికి. ఇంత విలువైన శరీరాన్ని కాలాన్ని నీకు ఇచ్చి ఇక్కడికి నిన్ను నన్ను పంపించాడంటే ఆయన కార్యం ఏదో మన పట్ల ఉంది. ఏదో సాధించాలి. నువ్వు స్త్రీ అని పురుషుడని ఏ భేదం లేదట. ఏదో ప్రణాళిక ఉంది నీ ఎడల నా ఎడల. అయితే దానిని గుర్తించడంలో చాలా మంది విఫలం అయిపోతున్నారు. నేను ఎందుకండి, నా బతుకే ఉందండి, నాకు విలువే ఉంది. ఈ మాటలు ఎక్కువ వింటా ఉంటాం మనం. మిమ్మల్ని మీరే తగ్గించుకున్నంత చాకుబారు మాటలు మీ గురించి మీరే మాట్లాడుకుంటే మీకు మీరే శత్రువులు. పక్కోళ్ళు ఎవరో మీకు శత్రువులు కాదు, మీకు మీరే శత్రువులు. అంటే మీ పట్ల ఉన్న దేవుని ప్రణాళికను మీరే ఏం చేస్తున్నారు? తగ్గించుకుంటున్నారు. అర్థమైందా? ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు. నేను ఎప్పుడు చెప్తాను, ఎవడో మిమ్మల్ని తక్కువ చేస్తేనే అంగీకరించొద్దు అంటాను. ఎందుకంటే ఈ భూమి మీద ప్రతి మానవుడు ఉన్నతుడే. ఎవరి స్థానం వాళ్ళదే, ఎవరి గొప్పతనం వాళ్ళదే, ఎవరి విలువ వాళ్ళదే. సో కాబట్టి నీ విలువను ఎవడో తగ్గిస్తేనే నువ్వు అంగీకరించకూడదు. అలాంటిది నీ విలువ నువ్వే తగ్గించుకుంటానంటే ఎలా కుదురుతుందా? కాబట్టి నువ్వు ఎప్పుడు నీ విలువ తగ్గించుకోవద్దు. నువ్వు గొప్పదానివి, గొప్పవాడివి అంతే.